హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక క్విక్ ట్రేడ్ తీసుకున్నాయి. సో క్విక్ అంటే క్విక్ కాదు, ఇట్ హ్యాడ్ టేకెన్ అరౌండ్ 20 minutes అయితే తీసుకుంది. సో నేనైతే ఈ 12:40కి ఈ క్యాండిల్లో ఎంటర్ అయినా. నా అనాలిసిస్ అయితే చెప్తాను. సో ఈడొక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్స్లో. మళ్ళీ ఈడ సపోర్ట్ కిందలా యాక్ట్ చేస్తుంది. అంటే ఇది బ్రేక్అవుట్ చేసి సో ఈడ రెసిస్టెన్స్ లాగా మళ్ళీ ఈడేమో రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఈడ సపోర్ట్ లెవెల్స్. సో మళ్ళీ ఈడికి వచ్చి సపోర్ట్ లెవెల్స్. సో ఇది బ్రేక్అవుట్ అవ్వడంతో నేనేం చేసిన, ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఆడ ట్రేడ్ తీసుకున్నా. సో నేను స్టాప్ లాస్ లాస్ట్ డే ఏం చేసిన, దీనిపైనే పెట్టడంతో బ్రేక్అవుట్ అవుతుంది. అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుండే. సో అందుకని నేను ఏం చేసిన, నెక్స్ట్ స్వింగ్ కాడ నేను స్టాప్ లాస్ పెట్టాను. స్టాప్ లాస్ అనేది పెద్ద, మనం స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఆటన పెడితే మనం 1.5 రూపీ తీసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్స్ పెట్టినందుకు నేను 1.5 ఈ రేషియోకి పెట్టుకున్నాను. సో బేసిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ జర మార్కెట్ అనేది సైడ్ వేస్గా మూవ్ అయింది. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ లెవెల్స్ అయితే గీసుకున్నాను. సో బేస్డ్ ఆన్ సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను ఏం చేసిన, ఈ ట్రేడ్ తీసుకోగానే ఇక్కడ సో వెయిట్ చేశాను ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. సో దగ్గర ఇది ఓటీఎం తీసుకున్నాం. అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవడంతో నాకేమైందంటే, సో -600 వరకు కూడా చూపించండి ఈ లెవెల్స్ వెళ్ళిన తర్వాత. సో సడన్ మూమెంట్ వచ్చేసరికి నాకు ప్రాఫిట్ చూపించాను. ఇడికి రాగానే యాజ్ పర్ మై రూల్స్ ఇడికి రాగానే ఎగ్జిట్ అయిపోయినా. ఈ లెవెల్స్కి టచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత కూడా మూమెంట్ వచ్చింది, నేను అంతా తీసుకోలేదు. సో బేసిక్గా మన రూల్స్కి కట్టుబడి ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ ఐ కెన్ ఆల్సో షో యూ మై ఆర్డర్ డీటెయిల్స్. సో ఇట్లా టైమ్స్ చూసుకోండి. 12:39కి ఎంటర్ అయినా 13:06 అంటే దగ్గర 25 minutes అనుకోండి. ఇక్కడ 125 ట్రేడెడ్ ప్రైజెస్ అండ్ 134. ఓకేనా బాయ్. పీఈ తీసుకున్నాను.